యాదగిరిగుట్ట పట్టణంలో మార్నింగ్ వాక్ లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పర్యటించారు. యాదగిరిగుట్ట పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పురోగతిని, వార్డుల్లో ఉన్న సమస్యల్ని తెలుసుకుని పరిష్కార దిశగా కాలనీలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులు ఎక్కడికొచ్చాయో లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తే త్వరితగతిన బిల్లులు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కావాల్సిన ఇసుక పట్ల అధికారులు పర్మిషన్ ఇవ్వాలని అన్నారు. గత ప్రభుత్వంలో ఎవరికీ ఇల్లు రాలేదని, ఈ ప్రభుత్వంలో ప్రతి అర్హునికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వటం జరిగిందని, మొదటి విడతగా ఆలేరు నియోజకవర్గంలో 3500 ఇల్లు ఇవ్వటం జరిగిందన్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఈ ప్రజాప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వటం జరిగిందన్నారు. తొందరగా లేట్ చేయకురి. మేస్త్రికి ఇచ్చిరా, గుండుకుతానా, కూలికి కూలి చేస్తురా? 12 సరిపోతుంది, 16 అవసరం లేదు. ఎట్లుంది ఇందిరా మిల్ ఇచ్చాక? పిల్లర్ వస్తారా? తొందర కంప్లీట్ చెప్పి. నీ ఆరోగ్యం ఎట్లుంది? నరసింహ గారి పేరు మంచిగా ఉందా? వెరీ గుడ్. రేపు అయ్యా నీ ఆ ఏరియాకి వస్తే నువ్వు లేవు. మన గవర్నమెంట్ రాగానే మన ఒక్క నియోజకవర్గానికి 3500 ఇల్లు మీరు తొందరగా కట్టినా మీకు బిల్లు ఇప్పించి మళ్ళీ 3500 ఇస్తే మన గవర్నమెంట్ లో ఇల్లు లేనోడు అని ఉండొద్దు. పేదోడు సొంత ఇంటి కాడ నెరవేరాలి. అంతనే కదా? ఏం పని చేస్తావు? వెరీ గుడ్. గృహప్రవేశం పిలుస్తావా? తప్పకుండా. వీడు మామూలు టీఆర్ఎస్ మెయిన్ క్యాండిడేట్. చూసినావా? ఇందిరా మిల్ల పార్టీ లేదు, కులం లేదు, మతం లేదు. ఇప్పటికి నువ్వు టీఆర్ఎస్ అయినా ఇందిరా మిల్ ఇచ్చావా లేదా? సంతోషమా బిడ్డ? ఎన్ని రోజులు ఇల్లు కట్టాలనుకోని మరి గత 10 ఏళ్ళు ఇల్లు ఇచ్చినారు బిడ్డ. మన ఇందిరమ్మ రాజ్యం ఇల్లు వచ్చింది కదా, ఎట్లుంది? అందరికి ఇద్దాం నాయన. నీకైతే వచ్చిందా? బిస్మిట్ క్యాప్చర్ చేసిరా, ఫోటో క్యాప్చర్ చేసిరా? తొందర బిల్ తీసుకో, తొందర గృహప్రవేశం బిల్లు. ఈ ఏరియాలో ఫస్ట్ గృహప్రవేశం పిలవాలి. ఇస్తావా? దావత్ ఇస్తావా? ఇల్లు ఏం పేర్రా? ఆశాబి. తొందర కంప్లీట్ చేయి. ఎన్ని రోజులు ఇల్లు కట్టాలనుకోటి? కట్టు తల్లి. పెళ్ళైనా? అయ్యో ఓకే. తొందర కంప్లీట్ చేయి. ఏముంది? ఓకే. ఈ లేఅవుట్ ఎవరిది? ఇది ఆయన పెద్ద పైపులు, ఇంత పైపులు వేసేసి ఇంకా బాగులకు మళ్ళీ ఏది వంగపల్లి అంటే ఇప్పుడు ఎటు పోతున్నాయి ఇవి? వంగపల్లి చెర్లకు పోతున్నాయి, ఆగిపోయినాయా? మరి కట్టగొట్టపోయారు? కొంచెం స్టోరేజ్ ఉందా, ఆ నుంచి అటు పోతాయి పైపులు. పైపులు ఉన్నాయా? కాకపోతే స్టోరేజ్ ఎక్కువ అవుతుంది.